బీజేపీ తదుపరి మజిలీ టార్గెట్ తెలంగాణని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ను వద్దనుకుని కాంగ్రెస్ కోటు వేస్తే 2 ఏళ్లలో తేలిపోయిందన్నారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే, అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలనే భావన ప్రజల్లో ఉందన్నారు. దేశంలో 22 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని, 23వ రాష్ట్రంగా తెలంగాణ గెలవబోతుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతుందంటూ ఎంపీ ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని శక్తులు ఏదో ప్రయత్నం చేసినాయో దాన్ని తొక్కిపడేసి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని, అఖండ భారత్ సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఏ ప్రజలైతే భావించినరో ఆ విజయం సాధించుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి తదుపరి మజిలీ, తదుపరి టార్గెట్ తెలంగాణ మాత్రమే అనేటువంటి ఫీలింగ్ ప్రజలలో ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీని మేము 10 ఏళ్ళు చూసినాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు ఎట్లా ఉండే, మొట్టమొదటి 5 సంవత్సరాలు ఎట్లా ఉండే, రెండోసారి అధికారం వచ్చిన తర్వాత ఎట్లా ప్లేట్ ఫిరాయించిండ్రు, ఎట్లా అహంకారం పెరిగింది, ఎట్లా ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టిండ్రు, కుటుంబ పాలన ఎట్లా జరిగింది, దోపిడీ ఎట్లా జరిగింది, ఇవన్నీ వాళ్ళకు బాగా ఐడియా ఉన్నది. దాన్ని వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2 ఏళ్లనే పేలిపోయింది. ఇక మళ్ళీ ఈ ప్రభుత్వం రాదు, ఈ ప్రభుత్వానికి ఏం మొరబెట్టుకున్నా, ఏది డిమాండ్ చేసినా ఇచ్చే పరిస్థితి లేదు, అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే భావన వాళ్ళకు కూడా ఉంది. అందువల్ల ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే, తెలంగాణలో నియంతృత్వ పోకడలు పోవాలంటే, తెలంగాణ రాష్ట్రం గత వైభవాన్ని మళ్ళీ భారత చిత్రపటం మీద ఆవిష్కరించాలంటే, గొప్పగా అభివృద్ధి చెందాలంటే